హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ థాట్స్ బై స్మైలీలోకి. ఈరోజు అయితే కొంచెం కొత్తగా వెల్లుల్లి గుడ్డు కారం ఎలా చేసుకుంటారనేది చూద్దారండి. మామూలుగా ఎప్పుడు ఎగ్ రైస్ చేసుకుంటూ ఉంటాం. కొంచెం డిఫరెంట్గా వెల్లుల్లి గుడ్డు కారం రైస్ ఎలా చేసుకుంటారో ఒకసారి చూద్దామా. అంతేకాకుండా ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ రైస్ చేసుకోవచ్చు. ముందుగా మనం వెల్లుల్లిపాయలు 2 తీసుకోండి. అలాగే జీలకర్ర 1 స్పూన్, అలాగే ఎండుమిర్చి ఒక 6 వరకు తీసుకోండి. దీని తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకొని లైట్గా వీటిని దోరగా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందారి. ముందుగా ఈ విధంగా నేను ఎండుమిర్చిని యాడ్ చేశాను. తర్వాత జీలకర్రని కూడా లైట్గా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. వెల్లుల్లి వేపన అవసరం లేదండి, ఓన్లీ ఎండుమిర్చి జీలకర్ర. మీడియం ఫ్లేమ్లో పెట్టి లైట్గా ఇలా దోరగా వచ్చేదాకా లైట్గా ఫ్రై చేసుకోండి. చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. సో ఇందులోకి మనం కొంచెం లైట్గా మనం వాడుకునే కారం, అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా రైస్కి, అలాగే ఈ వెల్లుల్లి కారానికి తగ్గట్టుగా సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టేద్దామండి. ఈ విధంగా పట్టేసిన తర్వాత ముందుగా మనం తీసుకున్న వెల్లుల్లి రొబ్బలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఇందులో యాడ్ చేసి బాగా మిక్సీ చేసి ముద్దగా తయారు చేసుకుందాం. ఈ విధంగా వస్తుందండి. కచ్చబచ్చగా చేసుకుంటే సరిపోతుంది, బాగా మెత్తగా అవసరం లేదు. సో నెక్స్ట్ ఇప్పుడు ఒక దళసరి ప్యాన్ తీసుకొని 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోండి. అందులో కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, అలాగే 2 కరివేపాకు రబ్బల్ని తీసుకొని అందులో యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత లైట్గా ఫ్రై అవనివ్వండి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టు ఉంచుకున్నాం కదండి వెల్లుల్లి ఎండుమిర్చి ముద్దని, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసి బాగా పచ్చిదనం అంతా పోయేదాకా బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా సాల్ట్ అంతా పూర్తిగా కరిగేదాకా బాగా ఫ్రై అవ్వాలండి. ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఈ విధంగా అవుతున్నప్పుడే పక్కన వేరేగా ప్యాన్ పెట్టండి. ప్యాన్ పెట్టి అందులో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి 2 నుంచి 3 ఎగ్స్ యాడ్ చేసుకోండి. నేనైతే 1/2 కేజీ రైస్కి చేస్తున్నాను కాబట్టి 2 గుడ్లు యూస్ చేశాను. మన రైస్ క్వాంటిటీ బట్టి ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 3 ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. ఈ ఎగ్ ఈ విధంగా పక్కన వేగించుకొని వేసుకోవడం వల్ల ఏంటంటే ఎగ్ మనకి సాఫ్ట్గా అనిపిస్తుంది. ఇందులోనే కూడా యాడ్ చేసుకోవచ్చు. ముందు మనం వెల్లుల్లి కారం చేస్తున్నాం కదా, అందులోనే కూడా ఫ్రై చేసుకోవచ్చు. కానీ ఎగ్ అనేది కొంచెం హార్డ్గా తయారవుతుంది. ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఎగ్ సాఫ్ట్గా ఉంటుంది. ఈ ఎగ్ అంతా పూర్తిగా ఫ్రై అయ్యేదాకా ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఈ వెల్లుల్లి గుడ్డి కారం రైస్ అనేది మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్గా కూడా బాగుంటుందండి. ఎందుకంటే మనం ఇందులో వెల్లుల్లి ఎక్కువ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇది మనకి మార్నింగ్ టైం తింటే ఇంకా మంచిదని చెప్పొచ్చు. సో ఎగ్ ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడే ఒక చిటికెడు పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. పెప్పర్ వల్ల మనకి స్పైసీగా కూడా వస్తుంది. సో అందుకే పెప్పర్ పౌడర్ కొంచెం యాడ్ చేసుకోండి, టేస్ట్ కూడా బాగుంటుంది. సో పూర్తిగా ఫ్రై అయిపోయింది కదండి. దాన్ని ఇప్పుడు మనం వెల్లుల్లి కారం ఫ్రై చేస్తున్నాం కదండి, అందులోకి యాడ్ చేసి బాగా కలపండి. సో ఎగ్ ఈ విధంగా ఫ్రై అవుతుంది కదండి, అలా అని బాగా ఫ్రై కూడా చేయకండి, హార్డ్ అయిపోతుంది. సో ఒక 1/2 కేజీ రైస్ తీసుకున్నానండి నేను. 1/2 కేజీ అన్నాన్ని దీనిలో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా మొత్తంగా కలిసేలాగా మనం మిక్సీ జార్లోనే ఇందాక సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, ఆ సాల్ట్ ఈ టేస్ట్కి కారం సాల్ట్ 2 సరిపోతాయి. బాగా కలపండి సాల్ట్ రైస్కి పట్టేలాగా. ఇన్కేస్ మీకు సాల్ట్ కానీ తక్కువగా అనిపిస్తే ఇప్పుడే యాడ్ చేసుకోండి. అలాగే 2 నుంచి 3 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై అవనివ్వండి. సో రైస్ బాగా ఫ్రై అయింది కదండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. సో హెల్దీ అండ్ టేస్టీ వెల్లుల్లి గుడ్డు కారం రెడీ. ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సో నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.